అక్టోబర్ 8, 9 తేదీల ఆర్గ్యుమెంట్స్ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇచ్చామో మేము ఆ కారణాలు తర్వాత చెప్తామని మాట్లాడింది. నిన్న రాత్రి ఈ ఆర్డర్ కాపీ వచ్చింది. దాదాపు 30 పేజీల ఆర్డర్ కాపీలో చాలా కీలక అంశాలు ఉన్నాయి. ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు, 50% మించొద్దని సుప్రీంకోర్టు కేసు ఉన్నది. ఇవన్నింటి నేపథ్యంలో మీరు పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్తే వెళ్ళండి, మేమైతే ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ని ఆపట్లేదు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది, వాట్ నెక్స్ట్, ఏం చేస్తే ఈ రిజర్వేషన్స్ అమలు అవ్వడానికి అవకాశం ఉంది, లేదు పాత పద్ధతిలోనే ఎలక్షన్లకు వెళ్ళాలన్నా, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా ముందు జస్టిస్ ఈశ్వరయ్య సార్ ఉన్నారు. సార్ ముందు నుంచి ఈ రిజర్వేషన్స్ అమలు ఎట్లా సాధ్యమన్నది ఆయన ఏకంగా ఒక చట్టాన్ని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టారు. ఆయన ఇచ్చిన దాంట్లో భాగమే మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బిల్లులు. అవి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి, 9th షెడ్యూల్లో పెట్టేదానికి సంబంధించి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు నిన్న ఈ 30 పేజీల ఆర్డర్ కాపీని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ 30 పేజీల ఆర్డర్ కాపీ ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్, మొదటి నుంచి నేను ఊహిస్తున్నటువంటి పద్ధతులనే వచ్చింది. అది మీరు చూసినట్లే నేను ఆంధ్రప్రభకు ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎంతమంది చూశారో లేదో కానీ ప్రతి విషయం, ప్రతి ప్రోజ్ అండ్ కాన్స్, ఏం జరగబోతుంది, ఏం చేయబోతారు, ఎట్లా అవుతుంది అనేది ఈ విషయాలన్నీ నేను ముందు ఉల్లేఖించాను. నేను ఇది అడుగడుగున గవర్నమెంట్ యొక్క తప్పిదాలు ఉన్నాయి అని, అంటే తొందరపాటు చర్యతోని ఇదేదో కోర్టు చేయబోదు కాబోలు. కాబట్టి మనము అంటే ఒక బుల్డోజ్ చేసినా, మసిమూసి మారడిగాయ చేసినా, సాధారణంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదో ఫ్రైడే సాయంత్రం జీవో ఇచ్చి మరి ఎలక్షన్ నోటిఫికేషన్ సాటర్డే ఇచ్చి మరి కోర్టులు చేయవు కదని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళినారు. కానీ మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నా, ఎలక్షన్స్ అయినా కొట్టివేయబడుతుంది, వికాసరావు గౌలి కేసులో కొట్టివేయబడినట్లు. సో ఇది ఇక్కడ ఎందుకంటే రాజ్యాంగం యొక్క ధర్మాసనం అంటే 5 మంది ఇచ్చినటువంటి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది లోకల్ బాడీస్, పంచాయతీరాజ్. ఇంద్రసాని 9 మంది జడ్జిమెంట్లని వీళ్ళు అప్లై అవుతుంది లోకల్ బాడీస్ కూడా అని చెప్పినారు. అప్పటికి మనకు 2010 ఇది రాజ్యాంగ ధర్మాసనం వచ్చినప్పటికీ రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏది మన దగ్గర 34 ఉన్నాయి, కర్ణాటకలో వేరే రాష్ట్రాలు ఉన్నాయి. యాక్ట్లు ఉన్నా కూడా ఈ యాక్ట్లు మీకు 50% లోబడే వర్తిస్తుంది. యాక్ట్లు ఉన్నా కూడా మీరు సరిదిద్దుకోవాలి, మార్చుకోవాలి అనేది కూడా 2010లో చెప్పినారు. అందుకనే మనకు మార్చుకోకుండా వీళ్ళు 2011లో 12లో ఎలక్షన్స్కి వెళ్దామంటే కూడా అప్పుడు స్టే ఇచ్చింది. బట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం మీరు జరుపుకోండి, తర్వాత మీరు సరిదిద్దుకోమండి అన్నది. సరిదిద్దుకోలేదు. సరిదిద్దుకోకపోతే ఇప్పుడు నేను అట్లీస్ట్ నాకు ఎంతో అంతో లీగల్ నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. ఒక 14 సంవత్సరాలకు సుదీర్ఘమైన ఒక న్యాయమూర్తిగా ఉన్నాను, గవర్నమెంట్ లీడర్గా ఉన్నాను. ఇప్పుడు ఐఎమ్ డిజిగ్నేటెడ్ బై ది సీనియర్ అడ్వకేట్ బై ది ఫుల్ కోర్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్టు, చైర్మన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాను, ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ నేను పనిచేసినాను. కానీ విచిత్రం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల వరకు ఆ ఈశ్వర ఎవరో ఆర్డినరీ సాధారణ మనిషి అనుకోవడము వాళ్ళ విజ్ఞతకు నేను వదిలిపెడతాను. కానీ ఈ విషయాలన్నీ నేను ముందు అంటే సపోర్టెడ్ బై ది జడ్జిమెంట్స్, కాన్స్టిట్యూషన్. నేను మనకి ఎంత మంచిగా చెప్పాను. ఆర్టికల్ 31 ఎవరు కూడా ఇంతమంది మాట్లాడతారు కదా, ఆర్టికల్ 31C ఎవరు చదివి ఉండరు రాజ్యాంగంలో ఉన్నటువంటి. ఆ 31Cలో ఏమంటది, మనం ఏ జడ్జిమెంట్లైనా అధిగమించడానికి, అవి ఓవర్ రూల్ చేయడానికి, అవి అప్లై కాకుండా ఉండడానికి దాని కాన్స్టిట్యూషన్ భద్రత కావాలి. 31B ప్రకారం అంటే ఒక మరి అక్కడ అసెంబ్లీలో చట్టం తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపితే, కేంద్ర ప్రభుత్వం కూడా యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేస్తే, ఉభయ సభలు క్లియర్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదం పడుతుంది. అప్పుడు రాజ్యాంగం యొక్క భద్రత వస్తుంది. ఇది స్టేట్. 31C కింద పెట్టడమే పెద్ద తప్పు, 31B కింద పెట్టాలంటున్నారు కదా చాలా మంది. అది మహా మేధావులు ఒకసారి చదవండి, చెప్పండి, 10 సార్లు చదవండి. అందులో 31C కింద క్లియర్ ఉంది. ఇటువంటి చట్టాన్ని చేసి రాష్ట్రపతి ఆమోదం పొందితే దానికి భద్రత
కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ 31B కింద వస్తుంది. మీరు 31B కింద 31C కింద ఎసెంట్ వస్తే ఇట్ బికమ్స్ ఎ లా అండర్ 31B. 31B కింద ఎన్నో షెడ్యూల్ ఉన్నాయి. సో తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ SC/ST రిజర్వేషన్స్ యాక్ట్ అండర్ 31B షెడ్యూల్ పెట్టినారు. 31C ప్రకారం చట్టం తయారైనాక ఎసెంట్ ఇచ్చినాక నోటిఫికేషన్ 31B లో పెడతారు. అది కూడా మెన్షన్ చేయాలి అంటున్నారు కదా. అది ఇంగిత జ్ఞానమే అది ఇట్స్ మినిమం. నేను అసలు ఏ బేసిక్స్ నన్ను పరీక్ష పెట్టకరా, అది పరీక్ష పెట్టకది. దానికి ఉదాహరణ ఇవన్నీ ధర్మ సందేహాలు వస్తాయనే నేను అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లా పెట్టినప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి, ఇగో దిస్ ఈస్ ద మెథడ్ అండ్ మేనర్, ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ఒక చట్టం తయారు చేసుకొని తమిళనాడు లాగా అప్పుడు 31C కింద చట్టం తయారు చేసుకుని అదొక భాగం. నిన్న చెప్పిన దాంట్లో ట్రిపుల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు అని ఒక పాయింట్ హైకోర్టు మెన్షన్ చేసిందట 30 pages లో. అవును, వీళ్ళేమంటున్నారు, మేము కమిషన్ వేసాం, బీసీల వెనుకబడతానని గుర్తించాం, కులగణన చేశాం అన్ని చెప్తున్నారు కదా. ఎక్కడ వీళ్ళు ట్రిపుల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారని కోర్టు భావిస్తున్నారు. ఇప్పుడు నేను మొదటి నుంచి రఘు మీరు కూడా అదే లైన్ లో ఉన్నారా? కంప్లీట్ గా అదే లైన్ లో. అంతకంటే ఇంకా ముందు 2 అడుగులు ముందుకేసి ఉన్నాను నేను. ఎట్లా అంటే వాళ్ళు కులగణన మొదలు పెట్టినప్పుడు నేను ఒక చట్టాన్ని తయారు చేసిన ఆర్టికల్ 342A3 కింద ఫస్ట్ టైం 2021 లో పార్లమెంట్ పవర్ ఇచ్చింది రాష్ట్రాలకు కూడా. లేకపోతే రాష్ట్రాలకు కులగణన చేసే సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే చేసే అధికారం కూడా లేదు. సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే చేసి సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టుని తయారు చేసేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. సో దీని కింద మీరు చట్టం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరు, అగ్ర కులాల వారు అబ్జెక్షన్ పెట్టరు. ఏ క్వశ్చన్స్ అడిగితే చచ్చుకుంటే ఇవ్వాల్సిందే. ఇది చట్ట ప్రకారం చేయాలంటే అది చట్ట ప్రకారం చేయలేదు. తర్వాత డెడికేటెడ్ కులగణన రాకముందే ఒక ఆయన కమిషన్ నేషన్ మురళీధర్ డెడికేటెడ్ కమిషన్ డాటా లేకముందే వెంకటేశ్వరరావు కమిషన్ ఒక కమిషన్ కాదు దానికి. ఇప్పుడు నన్ను వేరే రాష్ట్రాల్లో డెడికేటెడ్ కమిషన్ కి ఏమి అందులో ఉన్నటువంటి ఫార్మేట్ ఎట్లా ఉండాలా, ఎట్లా ముందుకు వెళ్ళాలా, డెడికేటెడ్ కమిషన్ ఎట్లా ట్రాన్స్పరెంట్ గా ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలంటే నేను మొత్తం సోషల్ ఎడ్యుకేషన్ ఎకనామిక్ పొలిటికల్ మన ఇల్లున్నదా ఇల్లు లేదా, డైలీ వేజెస్ వీక్లీ వర్క్ లేకపోతే ఎన్నో కాలం తయారు చేసి ఒక అంటే మోడల్ ఫార్మేట్ ని మీరు పబ్లిష్ చేసినాక అప్పుడు మీరు కులగణనకు హౌస్ హోల్డ్ కులగణన ఫస్ట్ చేసి తర్వాత హ్యూమన్ రెసిడెన్స్ తర్వాత చేయండి. అది కూడా అబ్జెక్షన్స్ కూడా కాల్ఫర్ చేయండి. అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఆ కులగణాన్ని పబ్లిష్ చేసి, ఇప్పుడు బీహార్ లో కులగణన పబ్లిష్ చేసిండ్రు. తర్వాత కర్ణాటక, ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ కూడా తప్పుల యాక్ట్ చేసి చేయలేదు. తర్వాత 9th షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేయలేదు నితీష్. తర్వాత కర్ణాటకలో కూడా పోయిన కులగణన అది వాళ్ళే తప్పుల తడుకుందని విత్డ్రా చేసుకొని మళ్ళీ ఇప్పుడు చట్టం చేయకుండా ముందుకు పోతే మనం చేసిన కులగణన చట్టం చేయకుండా చేసింది. అది మరి ఈ డెడికేటెడ్ కమిషన్ వేయాలని ట్రిపుల్ టెస్ట్ లో ఉంది కదా, కమిషన్ వేసారు. ట్రిపుల్ టెస్ట్ లో ఉంది, కానీ ట్రిపుల్ టెస్ట్ లో ఉండాలంటే దానికి సరి అయిన ట్రస్ట్ వర్ది, బిలీవబుల్, ట్రాన్స్పరెంట్ గా ఉండే డేటానే నీకు లేకపోతే డెడికేటెడ్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ తో పాటు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉందా వీళ్ళకు, ఓబీసీకి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది అని చెప్పడానికి వీళ్ళైతే సర్వే చేసినారో, ఇగో ఈ మండల్లో ఈ గ్రామ పంచాయతీలో ఇంతమంది ఉన్నారు, ఇంతకంటే ముందు ఇంతమంది ఈ కులపోళ్ళు వీళ్ళు యాదవులు ఎక్కువ చేసినారు, గౌడ్స్ ఎక్కువ చేసినారు, మున్నూరు కాపోలు చేసినారు, ముదిరాజులు చేసినారు, వేరే కులాల చిన్నగా రాలే, డిఎన్టీస్ ఉన్నాయి, విముక్త జాతులు ఉన్నాయి, వాళ్ళకి రాలేదు. కాబట్టి వాళ్లకు బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉంది, వాళ్ళకి అక్కడ రిజర్వ్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలని డెడికేటెడ్ కమిషన్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ నిర్ణయించడానికి మాత్రమే. 2 విషయాలు, ఇంపెరికల్ డేటా ఒకటి ఉండాలి, అంటే కంటెంపరేనియస్ ఇంపెరికల్ ఈ రోజు పరిస్థితిని బట్టి డేటా ఉండాలి, అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉండాలి,
తర్వాత మొత్తం కలిసి ఓవరాల్ గా 50% దాటకూడదు. ట్రిపుల్ టెస్ట్. ఈ ట్రిపుల్ టెస్ట్ మనం పాస్ కావడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, కులగణన సరిగా చేయలేదు, యాక్ట్ చేసి చేయలేదు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏ ఫార్మేట్ చేసి ఆయన ఏం ఎగ్జామిన్ చేసినా అది బయట పెట్టలేదు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ని బయట పెట్టలేదు. తర్వాత ఒక జడ్జి కమిషన్ వేసిన కమిటీని మహామేధావులని చేసి దీనికి పోస్ట్ మార్టం చేయాలా, అందులో ఉన్నట్టు పెద్ద కాంప్లికేషన్ మేము బయట పెట్టి వాళ్ళ గవర్నమెంట్ కంట సలహా ఇచ్చిండ్రంట వాళ్ళు. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కూడా నిలబెట్టింది అది. దాని తర్వాత అంటే విచిత్రం, అంటే కనీసం ఇక్కడ ఉన్నోడు దేనికి పనికి రాడనే నేను కనీసం నీకు ఇచ్చిన కదా, నేను ఒక తమిళనాడు ఎగ్జాంపుల్ ఉంది.